హలో ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ రవితేజ, మై హెల్త్ అండ్ వెల్నెస్ కోచ్. సో ఈ వీడియోలో మనం హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ని అలవాటు చేసుకోవడానికి విల్ పవర్ అవసరమా లేదా అనే టాపిక్ గురించి మాట్లాడదాం. సో చాలా సజెషన్స్ మనకి చాలా మంది ఇస్తూ ఉంటారు కదా. సో మనకి విల్ పవర్ ఉండాలి, ఆ, మనకి చాలా డిసిప్లిన్ ఉండాలి, చాలా కంట్రోల్ ఉండాలి, ఇవన్నీ చెప్తా ఉంటారు టు ఫాలో ఏ సర్టెన్ హెల్దీ హ్యాబిట్స్. బట్ ఆర్ దే రియల్లీ నెసరీ? విల్ పవర్ అనేది నిజంగా అవసరమా? లేదంటే మనం చేసే మనకి అలవాటు ఉండే ఈ ఫుడ్ హ్యాబిట్స్లో డూ వీ నీడ్ టు మేక్ చేంజెస్? సో వీటి గురించి బ్రీఫ్గా విల్ డిస్కస్ ఇన్ దిస్ వీడియో. సో ఐ హోప్ ఇట్ ఈస్ విజిబుల్. సో సో ఈ వీడియోలో మనము హెల్దీ ఈటింగ్ వితౌట్ విల్ పవర్, సో అసలు విల్ పవరే లేకుండా న్యాచురల్గా హ్యాపీగా ఒక హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ని ఎలా అలవాటు చేసుకోవాలి అనే విషయాల గురించి మాట్లాడదాం. సో ఐ షేర్ 5 సింపుల్ స్ట్రాటజీస్ దట్ విల్ వర్క్ టు మెయింటైన్ దిస్ హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్ వితౌట్ దిస్ విల్ పవర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎన్విరాన్మెంట్ బీట్స్ విల్ పవర్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈ ఫోటోలో చూపించినట్టు ఇలా అన్ని మీకు ఏదైతే స్నాక్స్ అన్ని పెట్టున్నాయి అనుకోండి, ఆటోమేటిక్గా వి ఈట్ కదా. సో దానికి ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే యూ షుడ్ సెటప్ యువర్ కిచెన్. దట్ ఈస్ ద ఫస్ట్ సక్సెస్ దట్ వీ హ్యావ్, దట్ వీ నీడ్ టు డూ. ఓకేనా? సో హెల్దీ చాయిసెస్ కనపడేలా చూసుకోండి. ఓకే. అండ్ రిమూవ్ టెంప్టింగ్ జంక్ ఫుడ్. సో ఏమైనా జంక్ ఫుడ్ కనపడినా యూనో ఫ్రిడ్జ్లో అవ్వచ్చు, కిచెన్లో అవ్వచ్చు, వాటిని తీసేయండి అక్కడి నుంచి. అండ్ యువర్ బ్రెయిన్ ఆల్రెడీ నెగోషియేటింగ్ వెన్ ట్రీట్స్ ఆర్ విజిబుల్. సో ఎప్పుడైనా మీకు ఒక స్నాక్ కనపడితే ఇంట్లో ఏదైనా స్టోర్గా ఉంటే ఆటోమేటిక్గా మీ బ్రెయిన్ అడుగుతుంది అనమాట టు ఈట్ దట్. సో ఫస్ట్ యూ నీడ్ టు సెటప్ యువర్ కిచెన్ అండ్ యువర్ ఫ్రిడ్జ్. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ వీ నీడ్ టు డూ. సెకండ్ థింగ్ ఏంటంటే ఎప్పుడైనా సరే హ్యాబిట్స్ అనేవి లాంగ్ లాస్టింగ్గా సస్టైనబుల్గా ఉంటాయి అన్నమాట దాన్ మోటివేషన్. సో మోటివేషన్ అనేది ఒక టెంపరీ థింగే. మేబీ ఒక మూవీ చూసినప్పుడు మనం మోటివేట్ అవుతాము, లేదంటే ఎవరైనా బాగా ఫిట్గా ఉన్న పర్సన్ చూసినప్పుడు మనం వెయిట్ లాస్ అవ్వాలనుకుంటాము, బట్ దట్ మోటివేషన్ విల్ నాట్ లాంగ్ లాస్ట్ కదా. సో స్మాల్ డైలీ హ్యాబిట్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దాన్ మోటివేషన్. లెట్స్ ఏ మీరు కొంచెం మీ ఫుడ్ హ్యాబిట్స్లో కొంచెం ప్రోటీన్ ఎక్కువ తీసుకోవడం, కార్బోహైడ్రేట్స్ తక్కువ తీసుకోవడం, ఇలా చేసినప్పుడు ఏమైందంటే ఈ చిన్న చిన్న విన్సే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మీకు అల్టిమేట్ రిజల్ట్ అనేది ఇస్తుంది అనమాట. సో సెకండ్ థింగ్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే హ్యాబిట్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దాన్ టెంపరీ మోటివేషన్స్. థర్డ్ థింగ్ వచ్చేసి స్ట్రక్చర్ విన్స్ అన్నమాట. స్ట్రక్చర్ విన్స్ అంటే ఏంటి? ఇప్పుడు లెట్సే మీరు నైట్ 10 PM నైట్ 10 PM వరకు మీరు హెల్దీ ఫుడ్ తినలేదు అనుకోండి, మార్నింగ్ టు నైట్. సడన్ గా 10 PM అప్పుడు విల్ పవర్ విల్ నాట్ వర్క్ అనమాట. ఆటోమేటిక్ గా మీకు ఆకలి వేసేస్తుంది, యూ లీడ్ సంథింగ్ జంక్ ఫుడ్. ఓకే. సో యూ నీడ్ టు స్ట్రక్చర్ యువర్ డే ఇన్ ఏ ప్రాపర్ వే. అండ్ మీల్ ప్రిపరేషన్ ఎలిమినేట్స్ డెసిషన్ ఫెటిక్. అంటే మీరు ముందే ప్లాన్ గా ఉన్నారనుకోండి, అంటే ఈ వీక్ మీ ఫుడ్ ప్లాన్ అంతా క్లియర్గా ఉంటే, ఇప్పుడు మా క్లయింట్స్ ఏదైతే మేము క్లియర్గా చెప్తాం అనమాట ఏమేమి తినాలి వాళ్ళు బేస్డ్ ఆన్ దేర్ ఓన్ లైఫ్ స్టైల్, దేర్ ఓన్ హెల్త్ గోల్. సో అలా మీరు ప్లాన్గా ఉంటే దెన్ ఆటోమేటికల్లీ ఏం తినాలి అని ఒక డెసిషన్ ఉంటుంది కదా, దట్ విల్ ఆటోమేటికల్లీ గో. అలా డెసిషన్ ఫెటిక్ లేనప్పుడు ఇట్ విల్ హెల్ప్ యూ టు ఫార్మ్ సస్టైనబుల్ హెల్దీ హ్యాబిట్స్. ఇంకోటి ఏంటంటే ఫిక్స్డ్ ఈటింగ్ టైమింగ్స్. అంటే ఎప్పుడు పడితే అప్పుడు తినకుండా మీకంటూ మీరు ఒక టైం పెట్టుకున్నారనుకోండి. మా క్లయింట్స్ కూడా వి టెల్ దెమ్ ఏ స్పెసిఫిక్ టైమింగ్స్, ఈ టైమింగ్లో తినండి అని, సో దట్ దెర్ ఇస్ నో కన్ఫ్యూజన్. ఎప్పుడు తినాలి ఏం తినాలి అని కన్ఫ్యూజన్ లేకుండా ఉంటే ఒక స్ట్రక్చర్గా ఒక డిసిప్లైన్గా మనం ఇట్లా పెట్టుకోగలిగితే దెన్ దట్ విల్ హెల్ప్ ఇన్ అవర్ రెగ్యులర్ డైలీ. ఎందుకంటే రెగ్యులర్గా వీ హ్యావ్ సో మెనీ యాక్టివిటీస్ టు డూ. ఆ యాక్టివిటీస్ అని చాలా స్మూత్గా వెళ్తాయి. దిస్ హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్ కూడా చాలా స్మూత్గా లాంగ్ టర్మ్ సస్టైనబుల్గా వెళ్తాయి అనమాట. సో దిస్ ఈస్ ద థర్డ్ పాయింట్. అండ్ యువర్ ట్రైబ్ డిసైడ్స్ యువర్ వైబ్ అనమాట. లెట్స్ ఇప్పుడు మీరు ఫ్రెండ్స్ అందరూ కలిసారు, యువర్ సమ్వేర్, మీకు అలవాటు ఉంది ఎవ్రీడే ఈవినింగ్ ఒక దగ్గరికి వెళ్ళి కలవడం. అండ్ లెట్స్ ఇప్పుడు మీ ఫ్రెండ్స్ అందరూ రోజు సమోసాలు తింటారు అనుకోండి, ఆటోమేటిక్గా మీకు సమోసాలు అలవాటు అవుతాయి. మీ అంతటి మీరు అలవాటు చేసుకొని అవసరం లేదు. ఓకేనా? సో మీ ట్రైబ్ ఏదైతే ఉందో, అంటే మీరు జనరల్గా ఎవరైతే రెగ్యులర్గా టచ్లో ఉంటారు, అంటే ఐ మీన్ రెగ్యులర్గా ఎవరైతే కలుస్తారో వాళ్ళ ఈటింగ్ హ్యాబిట్స్ అవన్నీ కూడా చిన్న చిన్నగా మన మీదకి వచ్చేస్తాయి అనమాట. సో యూ నీడ్ టు అండర్స్టాండ్ దట్ మనకంటూ ఒక ప్రాపర్ ట్రైబ్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా వెల్సన్స్ కమ్యూనిటీలో వీ హ్యావ్ స్పెషల్ వాట్సాప్ గ్రూప్ అనమాట. ఇప్పుడు ఆ వాట్సాప్ గ్రూప్లో రెగ్యులర్గా పీపుల్ ఫుడ్ ప్లేట్స్ పోస్ట్ చేస్తూ ఉంటారు. దట్స్ ఏ ట్రైబ్. ఇప్పుడు వేరే వన్ ఫుడ్ ప్లేట్స్ చూసి మనం ఆటోమేటిక్గా మనం ఇన్స్పైర్ అయ్యి మనం కూడా లాంగ్ టర్మ్గా డైట్ చేస్తాం అనమాట. సో దిస్ ఈస్ ద ఫోర్త్ పాయింట్. మీరెవరు, మీ ఫుడ్ హ్యాబిట్స్ అనేవి మీ ట్రైబ్తో
చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో వెన్ సరౌండెడ్ బై హెల్దీ చాయిసెస్, గుడ్ హ్యాబిట్స్ బికమ్ ఎఫర్ట్లెస్, చాలా ఈజీగా అయిపోతాయి అది. ఓకే. అండ్ ఫైనల్లీ, ఎమోషన్ ఈట్స్ లాజిక్ ఫర్ డిన్నర్ అంట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, కొన్ని ఎమోషనల్ ఈటింగ్స్ ఉంటాయి. ఇప్పుడు స్ట్రెస్ ఉంది అనుకోండి, అంటే చాలా మంది ఈ స్ట్రెస్ వల్ల దే ఎలీట్ మోర్ ఆఫ్ రిఫైన్డ్ కార్బ్, షుగర్స్ అండ్ ఎవ్రీథింగ్. సో ఆ స్ట్రెస్ ని ఐడెంటిఫై చేయండి ఎప్పుడు మీరు తింటున్నారు. అవేర్నెస్ ఈజ్ ఇంపార్టెంట్. సెకండ్ థింగ్ ఇస్ బోర్డమ్ తో కూడా మనం తింటాం. వెన్ వీఆర్, అంటే వర్క్ ఏం లేకపోతే ఖాళీగా ఉంటే వీ వాంట్ టు ఈట్ సంథింగ్. సో నాన్ ఫుడ్ యాక్టివిటీస్ ఏమైనా చేయండి. మేబీ యూ కెన్ గో ఫర్ ఎ వాక్ ఆర్ యూ కెన్ గో ఫర్ ఎ మూవీ. అలా ఫుడ్ కి సంబంధం లేని కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి కదా, దట్ యూ కెన్ డూ. అండ్ మైండ్ఫుల్నెస్ అనమాట. మైండ్ఫుల్నెస్ తో తింటే ఏమవుతుందంటే ఎమోషనల్ ట్రిగర్స్ అవ్వవు. అంటే మీరు తింటున్న ఫుడ్ చాలా, మీరు ఏం తింటున్నారు, ఎంత తింటున్నారు, ఆ ఫుడ్ టేస్ట్, ఇదంతా చాలా మైండ్ఫుల్ గా మీరు తినాలి. అండ్ ఫోర్త్ థింగ్ ఈస్ బ్రేక్ ద సైకిల్ ఆఫ్ గిల్ట్ డ్రివెన్ ఈటింగ్ ప్యాటర్న్స్. సో గిల్ట్ డ్రివెన్ ఈటింగ్ ప్యాటర్న్స్ అంటే జనరల్ గా వెన్ వి ఈట్ సమ్ జంక్ ఫుడ్ వి ఫీల్ గిల్ట్. ఆ గిల్ట్ వల్ల మళ్ళీ స్ట్రెస్ పెరుగుతుంది, ఆ స్ట్రెస్ వల్ల పెరగడం వల్ల మళ్ళీ తింటాం. దట్స్ ఎ విషయస్ సైకిల్ లాగా అవుతుంది అనమాట. సో మీ ఎమోషనల్ ట్రిగర్స్ ని మీరు ఎప్పుడప్పుడు తింటున్నారు, ఆ అవేర్నెస్ మీరు తెచ్చుకోగలిగితే దాన్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. సో దీస్ ఆర్ ఫ్యూ థింగ్స్ యూ కెన్ డూ టు యాక్చువల్లీ, ఈ విల్ పవర్ లేకుండా చాలా ఈజీగా మనం ఒక సస్టైనబుల్ హెల్దీ హ్యాబిట్స్ ని ఫామ్ చేయడానికి. ఐ హోప్ ఐ హావ్ యాడెడ్ సమ్ వాల్యూ. సో మీకు ఆర్ మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా సరే వెయిట్ తగ్గాలి, బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్ ఓవర్ వెయిట్ ఉండి తగ్గాలి అనుకుంటే, కింద ఫామ్ యూ కెన్, డిస్క్రిప్షన్లో యూ కెన్ ఫైండ్ ఎ ఫామ్, అండ్ ఆ ఫామ్ ఫిల్ చేస్తే యూ కెన్ కాంటాక్ట్ మీ వన్ ఆన్ వన్. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, అండ్ నెక్స్ట్ వీడియోలో ఇంకొక కొత్త టాపిక్తో వెళ్తాం. థ్యాంక్ యూ.